అదర్ యాక్టర్స్కి ఏంటిది 30,000 పర్ డే ఇచ్చేసి మన వాళ్ళకు పర్ డే 2,000 5,000 ఇవ్వడం కన్నా ఇప్పుడు ఆ ఇచ్చే 30,000లో మీకు ఇక్కడ 4-5 యాక్టర్స్ వస్తున్నప్పుడు వాళ్ళ మీద ఫోకస్ చేయకుండా తెలుగు రేటు పెరగదండి. సారీ తెలుగు రేటు పెరగదండి. అక్కడికి వాళ్ళకి ఫ్లైట్ ఛార్జెస్ ఇవ్వాలి, స్టేయింగ్ ఇవ్వాలి, వాళ్ళ మళ్ళీ ఐకమత్యం ఉంటుంది. ఎన్ని టేకులను తీసుకోవచ్చు, మేము చెప్తాం, మేము నేర్పించుకుంటాం, ఏ రకంగా సహకారం కావాలి మేము అందిస్తాం. తెలుగు యాక్టర్లు పుట్టడమే మన తప్పు, అంతేనా? అంతే కదా. మీకు ఫ్లైట్ ఛార్జెస్ ఇస్తాం, అన్నీ ఇస్తారు. తీరా మా అసిస్టెంట్కి వచ్చేటప్పటికి ఈ 500 ఇస్తాం, మీ పెట్రోల్కి ఇంతే ఇస్తాం. మన దగ్గరకు వచ్చేటప్పుడు రూపాయి అయిపోయింది సిచ్యువేషన్. మేము కూడా పనిచేయాలి, తప్పదు. కూర్చొని అందరూ అన్ని వర్గాలు కూర్చొని చేస్తే వర్కౌట్ అవుతుంది. ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకోవాలి. ఏదో ఎట్లా మాట్లాడారని ద్వేషం పెంచుకోకుండా, పాపం వాళ్ళ సమస్య ఉంది ఆలోచిద్దాం, లేకపోతే వీళ్ళ సమస్య ఉంది ఆలోచిద్దాం, లేదా ఒక ఆర్టిస్ట్గా మనం ఎంతవరకు చేయగలం, వాళ్ళకి ప్రొడ్యూసర్కి మనం ఎంతవరకు సహకారం అందించాలో మనం చేయాలి. పాపం ఆయనకి ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి అన్ని కూర్చొని, అన్ని సెక్షన్స్ కూర్చొని డిస్కషన్ పెట్టుకొని, ముందు లవ్ ఉండాలండి ఒకరి పట్ల. ఇవన్నీ కమాండ్తో జరిగేవి కాదు. నథింగ్ కెన్ బి అచీవ్డ్. ప్రెజర్తో ఏ పని జరగదండి. ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉండాలి. ప్రొడ్యూసర్కి ఆర్టిస్ట్ మీద ఇష్టం ఉండాలి, ఆర్టిస్ట్కి మా ప్రొడ్యూసర్ నిలబడాలి, ఆ నిలబడితే మేము బాగుంటాం అన్న ఆలోచన వీడికి ఉండాలి. వీళ్ళిద్దరు బాగుండాలని మా ఛానల్స్కి ఉండాలి, మా ఛానల్ బాగుండాలని వీళ్ళకు ఉండాలి. ఇన్ని కలగలిసినటువంటి పాయింట్స్ ఉన్నాయమ్మా. దీనికి అంతా ఒక సరైనటువంటి ప్యాటర్న్ ఉండాలి. ప్లస్ యాక్టర్స్, మిగతా టెక్నీషియన్స్లో కూడా ఐకమత్యం ఉండాలి. ఇవన్నీ కూర్చుంటే తప్ప, అన్ని 24 క్రాఫ్ట్స్ కూర్చొని ఇది మన సమస్య, దీన్ని ఎక్కడ లూప్ హోల్ ఉంది, ఇక్కడ సరి చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏదైనా చెప్పాను అనుకోడు, ఏంటి వీడు చెప్పడం ఏంటి అనే ఈగోకి వెళ్లకుండా, పాపం హరిగారు తన అభిప్రాయం చెప్పాడు అని పాజిటివ్గా తీసుకొని ఆలోచించే ప్రొడ్యూసర్లు కావాలి. ఆయన చెప్పడం ఏంటి అనే తత్వంకి వెళ్లకుండా, పాపం ఆయన మాట్లాడింది ఎవరి కోసం, మన వెల్ఫేర్ గురించే కదా, మన తెలుగు పరిశ్రమ గురించే కదా మాట్లాడింది అనేటటువంటి భావన తెచ్చుకుంటే ఏముండదు. ఆడు చెప్పడం ఏంటి, డబ్బులు మాయి, మేము పనిస్తే బతికేవాడు అని ఇగోకి వెళ్తే కష్టం, ఏమి చేయలేం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు రొట్టె కొట్టుడు సీరియల్స్, రిపీట్ స్క్రిప్ట్లు, పాత దాంట్లో అంటే పాత సీసాలో కొత్తది ఏదో పోద్దామని ప్రయత్నం చేస్తున్నారు కానీ జనాలకు ఎక్కట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు సీరియల్స్ అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, అరే దీన్ని ఎలా ఇచ్చేస్తారు అన్న ఒక భావోద్వేగం, ఆ ఎమోషను ప్రతి మనిషిలో, అబ్బా ఇది మన ఫ్యామిలీలో వచ్చిన ఇది కదా అన్నట్టు ఉండేది. బట్ ఈ మధ్య చూస్తే కక్షలు, కార్పణ్యాలు ఎట్లా చంపాలి, అత్తాకోడల్ని ఎట్లా హింసించాలి, వదిన మరదలు ఎట్లా, ఇవి ఎక్కువ చూపిస్తున్నారు. అందుకే సీరియల్ అంటే కొంచెం హేట్రేట్ వచ్చిందన్న ఒక డిస్కషన్ నడుస్తుంది. దీని గురించి ఏమంటారు? తరబడి అయిపోయిందమ్మా, చెప్పాను కదా, రోజుకి 3 ఎపిసోడ్లు కావాలి. 3 ఎపిసోడ్లు కావాలంటే కథ మీరు నమ్ముతారా? నేను చూసినటువంటి సందర్భంలో ఏంటంటే మినిమం ప్రొడ్యూసర్ దగ్గర 30 ఎపిసోడ్స్ ఇన్ అడ్వాన్స్ ఉండేది. 30 ఎపిసోడ్స్ మినిమం 30 ఎపిసోడ్స్ ఇన్ అడ్వాన్స్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు అంటే అంతా రెడీ, పక్కాగా రెడీ, 30 ఎపిసోడ్స్ మన చేతిలో ఉన్నాయి. ఇవి టెలికాస్ట్కి వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుంటాం అనే రోజులు చూశాను నేను. ఇప్పుడు అలా కాదు. మూడో రోజు టెలికాస్ట్కి ఈ రోజు కథ తయారవుతుంది. ఓకే, అంటే బికాస్ ఆఫ్ ది కాంపిటీషన్. అంటే ఒక దశలో చెన్నై నుంచి చూశాను, చెన్నై నుంచి కొన్ని సీరియల్స్ వచ్చాయి, తెలుగు సీరియల్స్, మనవాళ్ళే తీసింది అక్కడ. నిన్న పేపర్లో వచ్చింది, ఈరోజు టీవీలో ఈ ఎపిసోడ్, ఈరోజు ఎపిసోడ్లో వచ్చేది. ఎలా సాధ్యం ఇది? ఓకే, అంటే అంత ఫ్రెష్నెస్, అంటే అంత అప్ టు డేట్. ఈరోజు వండి ఈరోజు ఇచ్చాం, అంత వడ్డించాలని తపన ఎక్కువైపోయి అలాంటివి కూడా జరిగి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో సాయంకాలం ఎపిసోడ్, రేపు 8 గంటలకి ఎపిసోడు 2 గంటలకి రెడీ అయ్యి వేడిగా సంకలో పెట్టుకొని స్కూటర్ వేసుకోవాలని దూరదర్శన్ పరిగెత్తిన రోజులు కూడా ఉన్నాయి. ఇవి చూసాం. అసలు సీరియల్ అంటే జుబ్ ఎలివేషన్లు, ఒక్క ఇన్సిడెంట్ కి సంబంధించి అందరు టక్ 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 షార్ట్స్, ఏం సరే డ్రామాటిక్ అది ఇది ఉంటేనే జనాలు చూస్తారన్న ఫిక్స్ అయ్యారా? ఏమ్మా, నేను చేసినప్పుడు మీకు తెలుసు కదా, ఋతురాగాలు, కస్తూరి, చక్రవాకం,
ఇలాంటి అద్భుతమైనటువంటి తెలుగు సీరియల్స్ ఎలాంటి ఎలివేషన్స్ లేని సీరియల్స్. అసలు శ్రీకాంత్ ప్రొడక్షన్స్ అని అంటే ఒక చరిత్రమా, ఒక హిస్టరీ. ఒక సీన్ అయితే బిలీవ్ ఇట్ ఆర్ నాట్, కస్తూరి అనే సీరియల్లో 1.5 డే మేడం 1.5 డే ఒక సీన్ చేసిందమ్మా. కెన్ యూ బిలీవ్ ఇట్? 1.5 డే. అవి ఒక రోజులు. అంటే ఆ రోజుల్లో బడ్జెట్ అలా వర్కౌట్ అయింది వాళ్ళకి. ఆ రోజు సిస్టమ్ వేరుగా ఉంది. ఆ రోజు ఏంటంటే స్లాట్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ అనుకోండి, మీ స్లాట్కి ఈ రేటు, ఈ టైంలో నాకు ఈ స్లాట్ కావాలండి, మీ అమౌంట్ చెప్పండి, మీకు ఎంత కట్టాలో కడతా. ఓకే, అట్లుంది సిస్టమ్. దానికి బిజినెస్ అంతా నేను చేసుకునేవాడిని. నా మనుషులు మార్కెటింగ్ మనుషులు ఉండేవాళ్ళు. నాకు వచ్చే రేటింగ్ని బట్టి నేను యాడ్స్ అమ్ముకునేవాడిని. ఆ ప్రాఫిట్ అంత గొప్పగా ఉండింది. ఒక చరిత్ర, అయ్యో ఒక రోజులు. ఆ తర్వాత ఎప్పుడైతే వేరే విధంగా వెళ్ళిందో మార్పులు అంతే, కాలానుగుణంగా అనేక రకాలైన మార్పులు వచ్చేసాయి. ఆ మార్పులకి అనుగుణంగా వెళ్ళడం వల్ల ఇవన్నీ జరిగాయి.